అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజైతే కొబ్బరి పాల పాయసం కాస్తున్నాను. మీలో ఎంతమంది ఇది ఇష్టంగా తాగుతారు? నేనైతే చాలా ఇష్టంగా తాగుతాను. ఇక మా పెద్ద అబ్బాయి అయితే ఇక చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, పాయసం చూసేద్దాం. అందరూ నాగుల చవితికి పాలు పోసారండి. నేనైతే ఈ రోజు మా పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుందని వీడియో కూడా తీయలేదు. చీకట్లో వెళ్ళి పాలు పోసి వచ్చి మళ్ళీ వాళ్ళకి క్యారేజ్ బాక్సులు అన్ని రెడీ చేయాలి, ఎగ్జామ్స్ కదండి. అందుకనే వీడియో తీద్దామన్నా కుదరలేదు. అడావుడిగా వెళ్ళి పూజ చేసేసుకుని వచ్చి పిల్లగాళ్ళకి క్యారేజీలు కట్టాలికి లేట్ అవుతుందని భయంతో వీడియో జోలు కూడా వెళ్ళలేదు. ఇక పాయసం అనేది ఏమి చేయలేదండి. సలిబిడి, నల్ల నువ్వులు అవి ఎత్తుకెళ్ళే పూస్తామని ఎత్తుకొని వెళ్ళానండి. ఇక వచ్చాక చేసి దేవుడి కాడ పెడదామని ఈ పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. నాగుల చవితికి ఏమేమి ప్రసాదం పెట్టాలో నాకైతే తెలియదు. నాకు తెలిసిందే పెట్టానండి. ఇది కొబ్బరి మిక్సీ పట్టేశాను. సలిబిడి పట్టుకున్న మిక్సీలోనే పట్టానండి, ఎందుకంటే సేమియా కొద్దిగా చిక్కగా ఉంటుందని. అందరూ కార్తీక సంవరాలు చేసుకుంటున్నారండి. నేనైతే ప్రతి సంవత్సరం కార్తీక సంవరాలు నెల మొత్తం నీసు కూడా పట్టుకోకుండా నాకు తెలిసిన దాంట్లో పూజ చేసుకుంటున్నా అండి. కానీ ఆయనకి పూజ చేసుకున్న వాళ్ళకి ఎవరికి కష్టాలు ఉండవు. ఉన్నా కానీ ఆయన తలుసుకోగానే కొద్దిగైనా సాయం చేస్తాడు. ఇది నిజమా కాదా అండి? సరే అయితే సబ్స్క్రైబ్ చేయండి. పాయసం రెడీ అయిపోయింది. కానీ పాయసం అనగానే మా ఇంట్లో మటుకు పాయసం అంటేనే నోరు ఊరిపోతుందండి. మా పెద్దోడికి, చిన్నోడికి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి కూడా నేను కాసే సేమియా అంటే చాలా ఇష్టం. కానీ మా ఆయనకు మటుకు సేమియాలు, స్వీట్లు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. కొద్దిగా అంటే కొద్దిగా అంటుకుంటాడు. నేను ఏది చేసినా ఇంట్రెస్ట్గా చేస్తాము, నా మీద ప్రయోగం చేసేస్తున్నావు అంటాడు. ఆయనకి స్వీట్ అంటేనే నచ్చదు, హాట్ అంటే చాలా ఇష్టంగా తింటాడు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు.